అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ రెండవ శ్రావణ శుక్రవారం నా పూజ అనమాట. 108 గంధం కలర్ మందార పువ్వులతో నేను చేసుకున్నాను. మన చెట్లువే జాగ్రత్తగా ఉంచానమాట. చిన్నమ్మ సంపంగి పూలు కొన్ని పంపించారు. సంపంగి పూల కోసమని నేను వెళ్ళాను. ఫోన్ చేశారనమాట, ఉంచాను రా అని చెప్పి చక్కగా తాంబూలం తీసుకొని వచ్చాను. శ్రావణ మాసంలో ఎక్కువసార్లు నేను తాంబూలం తీసుకున్నానండి. అది నా పూజ అయితే చాలా చక్కగా అయింది. పూజ అయ్యేటప్పుడు అయితే నేను చూపించలేను, మన ఏకాగ్రత దెబ్బతింటుంది అనమాట ఖచ్చితంగా. అందుకని చెప్పి నేను ట్రైపాడ్లో పెట్టి లాస్ట్ మినిట్లో 1 మినిట్ అలాగా ఓపెన్ చేశాను అనమాట. ఓకే చేశాను. చేయగానే ఆ మాత్రం ఏదో కొంచెం వచ్చిందనమాట. ఎవరిని తీయడానికి ఉంటే బాగుంటుంది, ఎవరు లేరు కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. మంచిగా కామాక్షమ్మను అలంకరణ చేసుకున్నానండి. ఈరోజైతే నాకు కామాక్షం చాలా బాగా నచ్చారు. అయితే శ్రావణ శుక్రవారంలో ఖచ్చితంగా మనం లక్ష్మీ అమ్మకి ఒక్క మారేడు దళమైనా సమర్పించాలటండి. గంధం అద్ది ఒక్క మారేడు దళమైనా మనం ఇవ్వాలంట. కామన్గా మనం ఏం చేస్తామంటే శివయ్యకి మారేడు దళాలతో అర్చన చేస్తాము, కానీ వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మకు కూడా మారేడు దళాలతో చేస్తే చాలా చాలా మంచిదని చెప్తారు. ఎక్కువ ఉంటే తెచ్చి చేసుకోండి, అష్టోత్తరాలు చదివి, లేదంటే ఒక్కటైనా కొంచెం గంధం అద్ది పెట్టుకోండి. మనకు వీలైంది, లేకపోయినా ఇంట్లో పూలతో మంచిగా చేసుకోండి. నేను కొన్ని రకాల దీపాలు ఏవో మన దగ్గర ఉన్నవి. కామాక్షి అమ్మ అయితే కలకల్లాడే రోజు నాకు బాగా అనిపించింది. సన్నజాజులు, విరజాజులు, మారేడు దళాలు, సంపంగి పువ్వులు, మందారాలు, నందివర్ధనాలు, అలా మన ఇంట్లో కొన్ని రకాల పువ్వులతో ఆ స్వామి అమ్మవారికి మంచిగా చేసుకున్నాను. పక్కింట్లో పెళ్ళాను, ఇంకా 3 డేస్ నుంచి కొంచెం బిజీ ఉన్నాను. సో అందుకని చెప్పి నేను ఇంకా ప్రసాదాలు ఎక్కువ చేసుకోలేదు. గోధుమ నూక హల్వా కొంచెం చేసుకొని మంచిగా స్వామి అమ్మవారికి మంచిగా పోస్ట్ చేసుకున్నాను అనమాట. ఆ అమ్మకి ఆ స్వామికి తెలియదు ఏం లేదు కదా, మన వీలుని బట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నట్టు నేను అలాగే చేసుకుంటాను. ఇదిగోండి, ఈ విధంగా నా పూజ అయిందనమాట. అది ఈ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం కదా, అందరూ మంచిగా ఏర్పాట్లు చేసుకున్నారా? నేనైతే రెడీ ఉన్నాను. ఇంకొంచెం ఇల్లు వాకలు సవరించుకుంటే సరిపోతుంది. ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఈ వారం చేసే వాళ్ళంతా ఇప్పటి నుంచే చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోండి. మనకు ఆ రోజు ప్రశాంతంగా హాయిగా అయిపోతుంది అనమాట. పూజ గజిబిజి అయిపోయి టెన్షన్ పడకుండా ఉంటుంది. అది అమ్మ పూజకి ఉరివింద గింజలు, గోమతి చక్రాలు, గవ్వలు, నెక్స్ట్ తామర గింజలు అలాంటివన్నీ తెచ్చుకుంటాం కదా. ఏవి అవైలబుల్ ఉంటే అవి చేసుకోండి. లేదంటే ఒక తమలపాకు పెట్టి చక్కగా కుంకుమార్చన చేసుకోండి అమ్మ అని చెప్పేసి బాగుంటుంది. అయితే నేను మొన్న మీషో నుంచి పువ్వులు పెట్టి తెప్పించాను కదా. నార్మల్గా వీడియోస్ అవుతున్నప్పుడు నాకు బాటిల్స్ అన్నీ ఓపెన్ చేసి చేయడం చాలా కష్టంగా ఉందన్నమాట. అందుకని చెప్పి నేను ఏం చేశాను, ఈ పోపులు పెట్టి తెప్పించాను. ఇదిగోండి, చక్కగా ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను. మనకి పూజ గదవని, వంట గదవని, ఏ పనైనా మనకు కొంచెం ఈజీగా, హ్యాపీగా, ఉత్సాహంగా చేసుకునేలాగా ఏర్పాట్లు ముందుగుండా చేసుకుంటే ఆ టైం, వంట టైం అవని, పూజ టైం అవని చాలా చక్కగా ఈజీగా మనకు అయిపోతుందండి. మనకు కూడా ఉత్సాహం వస్తుంది అనమాట. అంతా గజిబిజిగుంటే చెయ్యి బుద్ధి కాదు, చేసిన తర్వాత కూడా చికాకు అనిపిస్తుంది, మళ్ళీ చేయడానికి ఉత్సాహం రాదనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్. అందరికీ, ప్రతి గృహిణికి తెలిసే ఉంటుంది. కాకపోతే నా పని అదే కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఈ విధంగా నేను మంచిగా నింపుకున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.